హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఏం లేదు, మనకి స్కూటీస్ అంటే ఆల్మోస్ట్ అన్ని స్కూటీస్ యాక్టివా కాదు, ప్లెజర్ కాదు, లేకపోతే స్కూటీ పెప్ కాదు, సుజుకి యాక్సెస్ కాదు, ఎనీ వెహికల్ అంటే స్కూటీ విషయంలో కింద ఇంజిన్ కింద నుంచి ఆయిల్ కారుతుంటుంది. ఎక్కువగా ఇంజిన్ కింద నుంచి ఆయిల్ కారుతుందంటే ఎక్కువగా హెడ్ బీడింగ్ అనేది పోతుంటాయి. అంటే హెడ్ బీడింగ్ అంటే హెడ్కి టాప్లో ఉంటుంది. మీకు ఇప్పుడు ఇమేజ్ కనబడుతుంది కదా, ఇక్కడ దీన్ని హెడ్ టాప్ అంటారు. హెడ్ టాప్కి ఇక్కడ బీడింగ్ అనేది వస్తుంది. ఈ బీడింగ్ అనేది ఎప్పుడైనా ఇంజిన్లో ఆయిల్ ఎక్కువైనప్పుడు కానీ, లేకపోతే బండి మీద ఎక్కువ ప్లెజర్ పోయినప్పుడు కానీ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది లీక్ రాగానే మనకి ఇంజిన్లో ఏదో అయిపోయింది, ఏదో పగిలిపోయినట్టు ఉంది అని చెప్పేసి మనం భయపడుతుంటాం. అలా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఆయిల్ కారిన వల్ల మీరు తొందరగా అయితే చూపించుకొని మరీ ఎక్కువ లేట్ చేయకండి. అయితే పెద్దగా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అనేది నేను చెప్తున్నా. ఓకే, టోటల్గా మనకి అడగానే ఒక సుజుకి అంటున్నా హీరో మ్యాస్ట్రో ఒకటి ఉంది. ఆ మ్యాస్ట్రో కానీ సేమ్ ప్రాబ్లం, ఇంజిన్ కాడ నుంచి కింద ఆయిల్ అనేది లీక్ వస్తుంది. చాలా మంది భయపడుతూ ఉంటారు, నా ఆయిల్ లీక్ వస్తుందా కింద నుంచి అని చెప్పేసి. దాని గురించి అయితే మనం టోటల్గా చూస్తాం. మన బండి అయితే కొనుక్కొని పెట్టాను, మీకు క్లారిటీగా చూపించాను కోసంగా. మన వెహికల్లో మనకాడ ఏ స్కూటీ అయినా సరే ఆల్మోస్ట్ అన్ని స్కూటీస్కి ఇదే టైప్ ఇంజిన్ అనేది వస్తుంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆయిల్ అనేది లీక్ వస్తే ఎక్కువ హెడ్ బీడింగ్ కాడ నుంచి ఆయిల్ అనేది లీక్ వస్తుంటుంది. ఎక్కడికైనా చూసుకుంటే మనకి ఇక్కడ అంతా ఆయిల్ లీక్ ఉంది, ఓకేనా. ఇదంతా తడిచిపోయింది చూసారా. మనకి ఇంట్లో ఏంటంటే కంటిన్యూగా రన్నింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో డ్రాప్స్గా కారుతూ ఉంటాయి. మన ఇంట్లో పార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ కానీ చూసుకుంటే ఇది హెడ్ టాప్. ఇది ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, హెడ్ టాప్ అంటారు దాన్ని. ఆ టాప్కి ఇక్కడ బీడింగ్ ఉంటుంది. ఆ బీడింగ్ 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ ఇంతకుముందు మీకు యూనిక్ అని కంచేసి చూపించాను. ఇది హెడ్ టాప్, అక్కడ హెడ్ బీడింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది ఆయిల్ లీక్ వస్తుంటుంది. ఆయిల్ లీక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్ అనేది సైలెన్స్ మీద పడిందంటే మనకి ఇంజిన్ కాడ నుంచి పొగలు వచ్చేస్తాయి. అంటే బండి ఏదో లోపల కాలిపోయినట్టు వస్తుంది. అదే టైంలో ఏంటంటే మనకి బండిలో నుంచి మామిడి వాసన వస్తుంటుంది. అంటే ఒక బ్యాడ్ స్మెల్ లాగా స్మెల్ అయితే వస్తుంటే. ఇప్పుడు మనం టోటల్గా హెడ్ బీడింగ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, దీనికి అనేది ఎలా ఏమేమి ఓపెన్ చేయాలని చూపిస్తాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి పైకి లేపుదాం. బండి పైకి లేపిన తర్వాత ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ 3 బోల్డ్ అనేది ఓపెన్ చేయాలి. మనం యాక్టివ్ విషయానికి కానీ వస్తే, అదే మనం మ్యాస్ట్రో విషయానికి వస్తే ఈ 3 బోల్డ్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక 2 10mm బోల్డ్ ఉంటాయి. ఆల్మోస్ట్ బోల్డ్ అనేది లేవేడా, ఇది డ్యామేజ్ అయిపోయింది, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ కానీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మనకి యాక్టివా 125cc లాగానే ఇక్కడ బోల్డ్స్ వస్తాయి అనుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈ 3 బోల్డ్ ఓపెన్ చేసే చాలు. అంటే ఒక యాక్టివా ఓపెన్ చేసాడు. ఇది అనేది పైకి లేపండి. లేపిన తర్వాత ఏడొక స్టాండ్ ఒకటి ఉంటుంది. ఆ స్టాండ్ అనేది పైన ఒక హోల్ లా ఉంటుంది. ఆ హోల్ అనేది సీటించండి, పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ లీక్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది భయ మనకి. ఇది హెడ్ టాప్, ఓకే. హెడ్ టాప్ బీడింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం ఈ టాప్ అనేది ఓపెన్ చేసి ఈ లోపల ఉన్న బీడింగ్ అనేది వేయాలి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీడింగ్ అయితే చూపిస్తాను. ఇది హెడ్ బీడింగ్, ఓకేనా. మనకి హెడ్ కాడి నుంచి ఆయిల్ లీక్ వస్తుందంటే కంపల్సరీగా ఈ బీడింగ్ అనేది చేంజ్ చేసుకోవడం బెస్ట్. మళ్ళీ ఈ పేస్ట్ వరకే ఇప్పుడు తీసి వేసామంటే మళ్ళీ కంప్లైంట్ అనేది రిపీట్ అవ్వచ్చు. అందుకని అంటే మనకి ఈ బీడింగ్ 50 రూపీస్ 60 రూపీస్ ఉన్న బీడింగ్ అనేది, ఎందుకంటే మనం సామాన్ అనేది ఎక్కువ తెస్తాం కాబట్టి బీడింగ్ రేట్ అనేది ఐడియా లేదు. నెక్స్ట్ ఇంజిన్ పేస్ట్ 30 రూపీస్. ఈ 2 దీనికి యూస్ చేస్తే సరిపోద్ది. ఈ పేస్ట్ కానీ తక్కువ యూస్ చేయాలి, ఓకేనా. తక్కువ యూస్ చేయాలి, మరి ఎక్కువ కానీ యూస్ చేయకూడదు. ఇప్పుడు మనం ఈ బీడింగ్ వేసే ముందర ఇలాగ డైరెక్ట్గా ఓపెన్ చేసేదానికంటే ఇక్కడంతా ఆయిల్ చెమ్ ఉంది కాబట్టి మొత్తం నీట్గా డీజిల్ స్ప్రే చేసి, మీకు లాస్ట్ టైం కానీ యూనిక్ కానీ డీజిల్ స్ప్రే చేసి క్లీన్ చేసిన తర్వాత బీడింగ్ అనేది వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పాం కదా. ఆ విధంగా ఏంటంటే మొత్తం ఇక్కడంతా వాటర్ వాష్ చేయించాలి. ముందు మొత్తం కిరోసిన్ డీజిల్ స్ప్రే చేసి మొత్తం బ్రష్ చేసి నీట్గా క్లీన్ చేసామంటే ఇక్కడున్న ఈ ఆయిల్ అంతా పోద్ది. మళ్ళీ మన కస్టమర్ బండి స్టార్ట్ చేసి చూసినా సరే బ్యాడ్ స్మెల్ రాదు ఇంజిన్లో నుంచి, బండికి నుంచి పొగలు కానీ రాకుండా ఉంటాయి. అందుకని ఏంటంటే మొత్తం కిరోసిన్ వేసి నేను క్లీన్ చేస్తాను. మొత్తం క్లీన్ చేసి వాటర్ వాష్ చేయించేసి ఆ తర్వాత ఈ బీడింగ్ అనేది ఎలా వేయాలి ఏంది అనేది మొత్తం మీకు చూపిస్తాను. నేను ముందు వాటర్ వాష్ చేయించేస్తాను ఇక్కడంతా, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాటర్ వాష్ అయితే చేయించేసాం. ఫ్రెష్గా ఏదో రకంగా బాగానే వచ్చింది. మొత్తం మట్టి అంతా అయితే పోయింది, మొత్తం నీట్గా క్లీన్ అయింది. ఇప్పుడు మనం పని చేస్తున్నాం కదంటే ఫ్రెష్గా ఉంటుంది, ఓకే. నాకు మట్టి గిట్టి ఉండిందంటే చాలా చిరాకుగా ఉంటుంది భయ్య. నాకైతే మాత్రం మీ సబ్జెక్ట్ ఏదో నాకు తెలియదు, ఓకే. ఇప్పుడు టోటల్గా అయితే మనం ఇది హెడ్ టాప్. ఈ హెడ్ టాప్ సంబంధించి 2 బోల్ట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఈ బ్యానెట్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి మనకి 2 బోల్ట్స్ ఉంటాయి. ఈ 2 బోల్డ్ అనేది 10mm బోల్డ్ అనేది పూర్తిగా ఓపెన్ చేయండి భయ్య. ఫ్రెండ్స్, ఈ బోల్డ్ 2 ఓపెన్ చేసిన తర్వాత ఈ బోల్డ్ 2 తీసేయండి. ఇప్పుడు ఈ బోల్డ్ మీరు ఓపెన్ చేసేటప్పుడు కానీ బోల్డ్ కానీ లూజ్ ఉన్నాయంటే ఇక్కడ లోపల థ్రెడ్స్ అనేది స్లిప్ అయి ఉంటాయి. మీకు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు తీసిన తర్వాత ఇక్కడ ఇంజిన్ బేదర్ పైప్ ఒకటి ఉంది. ఆల్మోస్ట్ అన్ని స్కూటీస్కి ఉంటుంది, ఓకే. అన్ని స్కూటీస్కి ఉంటుంది. ఈ రాడ్ అనేది పక్కన పెట్టండి, ఊడిపోయింది, ఓకే, పర్లేదు. ఇప్పుడు ఎక్సలేటర్ కేబుల్ అనేది ప్రజెంట్ ఇక్కడ సీటింగ్లో ఉండాల్సింది. ఆల్మోస్ట్ పక్కగా తొలగిపోయినాయి కాబట్టి ఇక్కడ కేబుల్స్ సీటింగ్లో ఉంటే కేబుల్స్ అనేది పక్క తీయండి. ఇదే మనకి హెడ్ టాప్ పైన నుంచి తీసుకోండి ఇట, ఓకే. ఇలా పైన నుంచి తీసి హెడ్ టాప్ తీయండి. దీనికి హెడ్ బీడింగ్ అనేది ఇదే భయ, ఆల్మోస్ట్ చూడండి, ఓకేనా. ఇదే హెడ్ బీడింగ్ అనేది. ఇక్కడ మీరు స్క్రూడ్రైవర్ తీసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ బీడింగ్ అనేది ఈ విధంగా లోపలికి ఉంటుంది, ఓకేనా. ఈ బీడింగ్ అనేది ఈ విధంగా సీటింగ్లో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక రబ్బర్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని లాగండి, ఓకేనా. ఇది ఈ రబ్బర్ లాగా ఉంటుంది, దీన్ని పట్టుకొని లాగితే
బీడింగ్ అనేది బయట వస్తుంది. ఈ బీడింగ్ అయితే చాలా హార్డ్ అయిపోయింది భయ. బీడింగ్ హార్డ్ అయిపోయింది కాబట్టి మనం ఓన్లీ బయట వరకే పేస్ట్ చేస్తే సరిపోద్ది. అంటే మీకు ఎంతమంది యూనికాన్ కానీ చేసా అంటే యూనికాన్ షైన్ వెహికల్స్కి హెడ్ బీడింగ్ ప్రాబ్లం ఉంటే ఎలా చేసుకోలేదని మీకు పైన కార్డ్స్లో అవుతున్నాను, ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఒక కొత్త మోడల్ బండికి హెడ్ బీడింగ్ పోయిందంటే అదే బీడింగ్ వేసుకోవచ్చా, పేస్ట్ వేసుకోవచ్చా, ఎలా ఆల్టరేషన్ చేసుకోవచ్చు అనేది టోటల్గా దాంట్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఈ బీడింగ్ అయితే బాగా హార్డ్, ఓకేనా. ఈ బీడింగ్ అనేది ఎప్పుడు మార్చారేమో బాగా హార్డ్ అయితే అయిపోయింది బీడింగ్. మనకి ఈ విధంగా మెత్తగా ఉండాలి బీడింగ్. చూడండి ఇలా పట్టుకున్నా సరే ఇలా అనేది వంగిపోతూ ఉంటుంది. ఓకే, ఇది ఓపెన్ చేసాం కాబట్టి హెడ్ బీడింగ్ అనేది. ఇప్పుడు ఇంకా ఈ బీడింగ్తో పని ఉంది, దీన్ని వేసేదానికి అస్సలు కుదరదు, ఫుల్ హార్డ్. ఓకేనా, గట్టిగా రాయి ఉన్నట్టుంది, గట్టిగా దట్టంగా ఉంది. బీడింగ్ తీసి పక్కన పడేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక చెప్పాం కదా థ్రెడ్స్ స్లిప్ అయిపోతాయి, మీరు ఇప్పు తీసినప్పుడు బోల్డ్ కానీ లూజ్ ఉంటే ఈ రాక్రామ్ టాప్ అనేది ఓపెన్ చేసుకుని ఇక్కడ స్లీవ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది మెకానిక్లు ఈ బోల్ట్స్ అనేది ఓవర్ టైట్ చేసినప్పుడు ఇక్కడ లోపల స్లిప్ అయిపోతుంటుంది. ఎందుకంటే అల్యూమినియం ఇది, ఓకేనా. ఇలా బోల్డ్ టైట్ చేస్తూ ఉంటారు, ఓవర్గా బలవంతంగా ఏదో వెనకాల వీల్ యాక్సిల్ టైట్ చేస్తుంటే అటువంటి టైంలో డ్యామేజ్ అవుతుంది. అటువంటి టైంలో ఇక్కడ థ్రెడ్లు కానీ స్లిప్ అయిపోయినా ఈ బోల్ట్ అనేది ఇప్పు తీసినప్పుడు లూజ్గా ఉందంటే ఇక్కడ లోపల థ్రెడ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అదే టైంలో మీకు పదే పదే రిపీట్గా ఆయిల్ అనేది లీక్ అవుతుందంటే రెండు ఆయిల్ సీల్స్ కనబడుతున్నాయి కదా, ఈ యాక్చువల్గా అయితే ఎవరు మార్చరు, ఎందుకంటే ఈ పావు కాబట్టి మనం బీడింగ్ వేసుకునే విధానంలోనే మనకు ఆల్మోస్ట్ ఆయిల్ లీక్ అనేది తగ్గిపోద్ది. ఈ ఆయిల్ సీల్స్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే పదే పదే రిపీట్ అవుతుంది, కస్టమర్ అనేది ఇబ్బంది పడుతుంది అనుకుంటే ఈ ఆయిల్ సీల్స్ కానీ చేంజ్ చేయాలి. మీకు యూనికాన్ కానీ చెప్పాను, ఆల్మోస్ట్ యూనికాన్ చేసినప్పుడు దాన్ని కానీ ఒకసారి చూడండి. ఎందుకంటే హెడ్ టాప్ బీడింగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈ బండికి చెప్పాను, ఆ బండికి చెప్పాను, ఆ బండికి చెప్పింది మళ్ళీ ఈ బండిలో చెప్పను, ఓకేనా. మనం కొత్తగా ట్రై చేస్తుంటాం. ఇప్పుడు ఒక 4 బండ్లకు ఇంజిన్ ఆయిల్ మార్చి అన్ని బండ్లకు ఒకే విధంగా ఆయిల్ మార్చే ట్రైనింగ్ అయినా మనం ఏం చేస్తాము అయితే రకరకాలు చెప్తుంటాం, అలా కాదు ఇలా 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 దీంట్లో ఎలా అని చెప్పేసి. అందుకని ఆయిల్ చేంజింగ్ కదా అన్ని బండ్లు ఒకటే కదని అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజిన్ పేస్ట్ తెచ్చుకోండి. ఇంజిన్ పేస్ట్ అనేది ఎందుకంటే మనకి రెడ్ కలర్లో వస్తుంది, కొన్ని బండ్లకి బ్లాక్లో ఎంసీలో వస్తుంది, మనకి 666 అంటే వైట్ కలర్ వస్తుంది, లోపల వైట్ కలర్ జెల్ టైప్లో ఉంటుంది. అది మనం పూసేసి నీట్గా తుడిసామంటే అసలు దీన్ని ఓపెన్ చేసినట్టే అనిపించదు, నీట్గా ఉంటుంది. అదే కొంతమంది రెడ్ కలర్ పేస్ట్ వాడుతుంటారు, రెడ్ కలర్ కానీ వాడచ్చు, బండికి గలీజ్ కనబడుతుంది. కొంతమంది అయితే పల్సర్ హెడ్ టాపులకి పైన వేస్తుంటారు, ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా. అందుకని అంటే మీరు కంపల్సరీగా 666 వాడండి, లేకపోతే కలర్ కనబడకుండా ఉండేట్టుగా, లేకపోతే మీరు పూసినా సరే లైట్గా పూసే, మరి రెడ్ కలర్ వాడబోతుంది, మరి వర్స్ట్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇంజిన్ పేస్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఈ గాడి మధ్యలో ఎక్కువ సార్లు లీక్ అవుతుందంటే గాడి మధ్యలో కనిపోయింది లేదు, ఇదే ఫస్ట్ టైం లీక్ అవడం, ఎప్పుడు లీక్ కాలేదు. నాకు ఆల్మోస్ట్ బీడింగ్ అనేది హార్డ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ అనేది వేయను కింద, ఓకేనా. ఓన్లీ బీడింగ్ పైన వరకే పేస్ట్ చేసి బిగించేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీడింగ్ అనేది సీటింగ్ చేద్దాం మేడం, ఓకేనా. మనకి బీడింగ్ అనేది మెత్తగా ఉంది కాబట్టి మనం వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే ఇది కరెక్ట్గా లోపల సీటింగ్ అవ్వాలి, ఇక్కడ సీటింగ్ అవ్వాలి లోపల. ఇప్పుడు బీడింగ్ అనేది కూర్చోబెట్టాం కాబట్టి చూడండి ఆల్మోస్ట్ మొత్తం పర్ఫెక్ట్గా కూర్చోవాలి, చూసుకోండి. మళ్ళీ వేసిన తర్వాత నలిగింది అనుకో, ఇది ఏందో బీడింగ్ కొద్దిగా లాస్తామని పైకి. ఓకే, టోటల్గా అయితే సెట్ అయింది బీడింగు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇంజిన్ పేస్ట్ వేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసి పక్కన పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో నీట్గా తుడుచుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంతకుముందు వాడిన ఇంజిన్ పేస్ట్ అన్నీ ఉంటాయి, అవన్నీ నీట్గా తుడుచుకునేయండి, ఓకేనా. ఇంజిన్ పేస్ట్ కింద ఆయిల్ చెమ్మ ఉన్నా సరే, వాటర్ సైజ్లో పోకుండా ఆయిల్ చెమ్మ కానీ మొత్తం నీట్గా తుడిచారంటే మనకి కస్టమరు బండి కొనుక్కొని పెట్టి చూసినా సరే ఓహో బాగా నీట్గా చేస్తున్నాడు, అంత బిల్ అయినా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఓకే. కస్టమర్కి ఏంటంటే కొన్ని కనబడేవి కానీ మంచిగా చేయాలి, అంటే బాగా కనబడేడుగా నీట్గా బాగా చేశాడు అనిపించే విధంగా చేయాలి. ఇప్పుడు ఒకసారి నేను హెడ్ టాప్ అనేది ఓపెన్ చేశాను కాబట్టి ఒకసారి టైంలో పెట్టి రాక్రామ్స్ అనేది ఎలా ఉందో చెక్ చేస్తాను. ఎందుకంటే రాక్రామ్స్ అనేది కొద్దిగా రాంగ్ సిస్టమ్ ఉంటే మైలేజ్ అనేది తక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఒకసారి రాక్రామ్స్ అయితే చెక్ చేస్తాను. రాక్రామ్స్ చెక్ చేసి తర్వాతనే హెడ్ టాప్ అనేది ఎలా బిగించాలో మీకు చూపిస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ హెడ్ టాప్కి మనం తెచ్చుకున్న ఇంజిన్ పేస్ట్ ఏదైతే ఉందో మరీ ముద్దలుగా పోయి లైట్గా పోయండి, ఓకేనా. మరీ ఎక్కువ పూసారంటే ఏమవుద్దంటే మొత్తం లోపలికి పితుక్కుంటుంది, ఓకే. ఇప్పుడు అనేది బీడింగ్ కరెక్ట్గా కూర్చోబెట్టిన భయ్యా, మళ్ళీ లోపల పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ చేతితో పట్టినా అంటే గలీజ్ అయిపోద్ది. ఏంటి బీడింగ్ కొద్దిగా పెద్దది వచ్చినట్టుగా ఉంది, దీనికి కరెక్ట్గా కూర్చోవడం లేదు, సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది. ఇది బీడింగ్ పైకి లేస్తూ ఉంది, ఊరికి పైకి లేకూడదు. ఆ విధంగా లేస్తే లోపల కూర్చోబెట్టడం అంటే కొద్దిగానే క్రాస్ అయిందంటే బీడింగ్. ఇది ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్ లోపలికి పానిపోకండి, ఎందుకంటే ఆయిల్ ఫ్లోటింగ్ సంబంధించిన హోల్ అది, అదే ఈ హెయిర్ పైప్, ఓకేనా. హెయిర్ పైప్ సంబంధించింది, కొద్దిగా అక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోండి, ఓకే. నేను టోటల్గా పేస్ట్ అయితే పూసేస్తాను, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హెడ్ టాప్ మొత్తం ఇంజిన్ పేస్ట్ అయితే వేసాం. పేస్ట్ వేసినప్పుడు లిమిట్గా ఎక్కువ లోపలికి ఈ విధంగా రానియకుండా చూసుకోండి, ఓకేనా.
ఈ విధంగా రానికుండా లైట్గా పేస్ట్ అయితే పూసుకొని బీడింగ్ కూర్చొని పెట్టినప్పుడు కరెక్ట్గా మెల్లగా కూర్చోబెట్టి, ఎందుకంటే కేబుల్స్ ఉన్నాయి, రాక్రామ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, ఇవన్నీ తగిలిందంటే ఆల్మోస్ట్ దీనికి కొద్దిగా బీడింగ్ లూజ్ ఉంది. నేను జాగ్రత్తగా కూర్చొని పెడతాను. ఓకే, మీరు కానీ కూర్చొని పెట్టండి భయ్యా, టైం వేస్ట్ చేయకండి. ఓకే, టాప్ అయితే కూర్చొని పెట్టాను. ఒకసారి మీరు బీడింగ్ అని చెక్ చేసుకోండి. ఓకే, ఒకసారి మెలికలు పడతాయి, కరెక్ట్గా అయితే బీడింగ్ కూర్చుంది. ఓకే, నేను మొత్తం ఆల్మోస్ట్ రౌండ్ చెక్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఈ బోల్డ్ అనేది బిగించేద్దాం. ఓకేనా, బోల్డ్ అనేది మీడియంగా టైట్ చేసుకొని తర్వాత ఒకసారి బీడింగ్ అనేది రౌండ్గా చెక్ చేసుకుందాం. అంటే బీడింగ్ ఏదైనా మెలికలు పడిందా, అంటే ఏమన్నా కిందకన్నా తొలగిపోయిందా అనేది ఒకసారి లైట్గా బోల్డ్ వేసుకున్నాం కప్ప నిలబడి ఉంటుంది. అందుకే కిందకి పైకి జారకుండా నేను ఒక బోల్డ్ మీడియం అనేది టైట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీడింగ్ అయితే టైట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి నేను బీడింగ్ అయితే చెక్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మొత్తం బీడింగ్ పర్ఫెక్ట్గా పడిందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకుంటాను. ఓకే, మొత్తం పర్ఫెక్ట్, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మీరు బోల్డ్ అనేది టైట్ చేయగానే బోల్డ్ టైట్ చేస్తాను ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోల్డ్ టైట్ చేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా పేస్ట్ వచ్చి ఉంటుంది. ఆ పేస్ట్ అనేది స్క్రూడర్ వేసి మొత్తం నీట్గా తుడిచేయండి. అది తుడకపోయినా ప్రాబ్లం ఏం లేదు, అంటే ఇది అట్లా బయట కనబడదు కాబట్టి గలీజ్ కనబడుకుంటే తుడవాలి మనం. అయినా తుడిచేయండి, ఎందుకు అదే అలవాటు అవ్వద్దు మనకి. ఎందుకంటే వదిలేయడం అలవాటు చేస్తామంటే అలాగే వదిలేయడమే అలవాటు అయిపోద్ది. అందుకని నీట్గా తుడిచేసి ఈ కేబుల్స్ తీసుకొచ్చి ఇందాక సీటింగ్లో లేవు కాబట్టి ఇప్పుడు సీటింగ్లో కూర్చొని పెట్టేసి ఈ బేదర్ పైప్ కానీ దీనికి ఇలా సీటింగ్లో పెట్టేస్తే ఓకే రెడీ. ఇంకా హెడ్ టాప్ కాడి నుంచి మనకి ఎలాంటి ఆయిల్ లీక్ అయితే ఉండదు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఆయిల్ కారడం, ఇంజిన్ మీద ఆయిల్ కారడం, ఆడ మట్టి ఎత్తుకోవడం, ఎండ్ నుంచి పొగలు రావడం, బ్యాడ్ స్మెల్ రావడం ఇంజిన్ నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. మనకి ఈ బీడింగ్ అనేది లీక్ వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా హెడ్ బీడింగ్ అనేది స్కూటీ వెహికల్స్కి ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ మనకి అన్ని వెహికల్స్ స్కూటీలకి అన్ని బండ్లకు ఉంటాయి భయ్య. కొన్ని బండ్లకు ఒక విధంగా మార్చుకోవాలి. బీడింగ్ ఉంటుంది, కొన్ని బండ్లకి ఓరింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 80% వరకు మొత్తం బీడింగ్సే. ఇట్లా స్కూటీ పెప్ చూసుకున్నా సరే, యాక్టివా, ప్లజర్, మ్యాస్ట్రో, గీస్ట్రో అన్ని వెహికల్స్కి బీడింగ్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా వచ్చేసారు కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకోవడానికి నాకు కొద్దిగా మీరు హెల్ప్ చేసినట్టుగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.